సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే స్టార్ హీరోయిన్స్ అందరూ పెళ్ళైపోయిన వాళ్ళని ప్రేమిస్తుంటున్నారు. అంటే ఇప్పుడు శ్రీదేవి దగ్గర నుంచి ఇప్పుడు సమంత వరకు. ప్రస్తుతం సమంత టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. రాజ్ నెడుమోరి ఈయనతో ఏదో రిలేషన్ ఉంది అని చెప్పేసి, అసలు ఏది నిజమంటారు? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తుందంటారా? నేను నడుస్తుందని నేనేం చెప్పలేను కానమ్మా, టాక్స్ అయితే ఉన్నాయి. భార్యకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఆమె 100 కోట్లు డిమాండ్ చేస్తుంది అల్మనీ కింద అని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవి మట్టుకు అంత హర్షణీయమైన విషయాలు అయితే కాదు. కొంతమంది తగాదాలు పడి భార్యలను వదిలించుకునే వాళ్ళు ఉన్నారు. సామరస్యపూర్వకంగా సెటిల్ చేసుకుని ఇంకొక రిలేషన్లోకి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మామూలుగా అయితే సహజీవనం చేయడానికి కూడా వీల్లేదు ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో ఏవో చట్టాల్లో కొంచెం తింగర మార్పులు వచ్చి సహజీవనం చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ సహజీవనం చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి అని కనుక చూసుకుంటే కనుక ఏ బంధంలో లేని ఒక పురుషుడు, ఏ బంధంలో లేని ఇంకొక స్త్రీ సహజీవనం చేయవచ్చు. కానీ భార్యతో రిలేషన్ కట్ అవ్వకుండా, అంటే విడాకులు తీసుకోకుండా, ఆ వివాహం రద్దు కాకుండా ఇంకొకరితో సహజీవనం చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇది ఇంకా నిర్వివాదాంశం. దీని గురించి ఇంకొక చర్చ లేదు. కానీ చాలామంది చేస్తుంది ఏంటి అంటే, భార్య ఉండగానే ఇంకొక స్త్రీతోటి సంబంధం కొనసాగిస్తూ ఆ సంబంధాన్ని చాలా బాహాటంగా మీడియా హౌస్లకు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని బాగా అసలు వీళ్ళకి పెళ్ళే కాలేదు, మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు అని అడుగుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు జర్నలిజం అంటే ఏంటి, జర్నలిస్టులు అంటే ఏంటి? ఇలాంటివి ప్రోత్సహించడానిక మీడియా హౌస్లు ఉండేది కాదు కదా. కానీ దువ్వాడ సీను, దువ్వాడ మాధురిని, దివ్యల మాధురిని అడిగారు, మీరు ఐ లవ్ యూ చెప్పండి, ప్రపోజ్ చెయ్యండి వ్యాలంటైన్స్ డేకి. ఇవి చాలా బాధాకరమైన. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఖండించినంత మాత్రాన ఇవన్నీ ఆగుతాయని కాదు. కానీ చట్టం తెలిసిన మనుషులుగా మాట్లాడకుండా ఉండలేము. ఇప్పుడు మామూలు వ్యక్తులు ఇలా చేస్తున్నప్పుడు సినిమా ఫీల్డ్లో వీళ్ళు ఇంకో 4 ఆకులు ఎక్కువ చదువుతారు. అందుకని వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే నార్మల్ పీపుల్స్ని చూసి సినిమా వాళ్ళు చేస్తున్నారు. నార్మల్ వాళ్ళే ఇలా చేస్తున్నప్పుడు మామూలు వాళ్ళే, ఇప్పుడు రాజకీయ నాయకులకి కాస్త ఎంతో కొంత నిబద్ధత ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటారు కాబట్టి సొసైటీలో. మరి అతను ఎమ్మెల్సీ అయ్యుండి తన వివాహం రద్దు కాకముందే ఇంకొక స్త్రీతో కలిసి ఉండటము, వాళ్ళిద్దరూ ఆ చట్టాపట్టాలు వేసుకుని తిరగటం, పాటలు పాడుకుంటాం, ఆటలాడుకోవటం, ఇవన్నీ చేయటం, మీడియా హౌస్లు వాటిని చాలా గొప్పగా చూపించటం, ఇవన్నీ మనం చూసాం కదా ఆల్రెడీ. మరి ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది మనకి? ఏంటి ఇంత దరిద్రం అనిపించదా? ఇంత దరిద్రం అవసరమా అనిపిస్తుందా లేదా? కానీ మీడియా హౌస్లు చేసినాయి. సరే, ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో అందరూ చేస్తారని కాదు, అది అలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ సినిమా వాళ్ళ విషయం కూడా అంతే. అదేదో గొప్ప విషయం అన్నట్లు వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అదేమన్నా గొప్ప విషయమా? కాదు. మనకు కావాల్సింది గాసిప్పు. అందుకని మాట్లాడేస్తాం. పైగా ఇది వాళ్ళ కొత్త కూడా కాదు. ఎప్పటి నుంచి? మీనా కుమారి వాళ్ళప్పటి నుంచి ఉన్నది ఇది. పెళ్ళైన వాళ్ళతోటి వాళ్ళని ఇష్టపడటం, పెళ్ళైన వాళ్ళని ఇష్టపడితే ఆ కుటుంబంలో ఆ భార్యలు బాధపడటం, ఆ తర్వాత వాళ్ళని నయానో భయానో బెదిరించి వాళ్ళని ఒప్పించి వీళ్ళు అధికారికంగా పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు కృష్ణా విజయ నిర్మల గారు వాళ్ళు చేసుకున్నారన్నా, లేకపోతే జావేద్ అఖ్తరు చేసుకున్నారు అన్నా, ఇంకా చాలామంది అసలు హిందీ ఫీల్డ్లో కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు శ్రీదేవి, బోనీ కపూర్,
చాలామందికి అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఎందుకు రెండో పెళ్లి వాళ్ళని వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే, జయప్రద కూడా అంతే, శ్రీకాంత్ నహతానే, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవాలి అంటే. అయితే ఇప్పుడు సమంత నాగ చైతన్య విషయం వచ్చినప్పుడు నిర్ద్వందంగా అందరూ సమంతాన్ని ట్రోల్ చేసిన సందర్భంలో నేను కొంచెం విభిన్నంగా, ఇప్పుడు ఒక పెళ్ళిని కాదనుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఆమెకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేదు అనడం చాలా తప్పు. ఒక పెళ్ళి విడాకుల దాకా వెళ్తుంది అన్నప్పుడు ఒకరిదే తప్పు ఉంటుందని ఎందుకు అనుకోవాలి, ఇలా రకరకాలుగా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ఈరోజు ఒక పెళ్ళి బంధంలో ఉన్న వ్యక్తితోటి మీ సాన్నిహిత్యాన్ని మటుకు హర్షించే విషయం కాదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ భార్యకు ఉన్న హక్కులు ఏమవుతాయి, ఆ భార్య మానసిక పరిస్థితి ఏంటి, ఆమె భావోద్వేగాల సంగతి ఏంటి, అలాగే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా మామూలుగా దీన్ని తీసేసుకుని ఇదేదో మనం కొత్త ఫర్నిచర్ మార్చినట్లు మనుషుల్ని మార్చడం కుదరదు, ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారినట్లు. మరి ఆ భార్య మనోభావం సంగతి ఏంటి? అతనికి ఒక భార్య ఉంది కదా, ఒక కూతురు ఉంది. అంటే అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీళ్ళు పెడుతున్న ఫొటోస్ అవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంకా ఫిక్స్ అయిపోయారా వీళ్ళిద్దరూ ఇంకా ప్రేమించుకుంటున్నారు, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నారని? అంటే మామూలుగా ఒక రూమర్ వచ్చినప్పుడు ఖండిస్తారు జనరల్గా, వీళ్ళు ఖండించలేదు. పైగా వాళ్ళ భార్య ఒక పోస్ట్ పెట్టింది, పైగా ఒక ఫ్యామిలీ కోర్టులో వాళ్ళ విడాకులకు సంబంధించి జరుగుతుంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. మరి అలాగే ఈవిడ మొన్న ఈ మధ్య తిరుపతి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ ఇంటికి కూడా, రాజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అని, ఇవన్నీ కొంచెం నిప్పులేంది పొగరాదు కదా అంటారు కదా, అట్లాగే అంత ఆరోగ్యకరమైన విషయం అయితే కాదు. మనం చట్టాన్ని గౌరవించాలి, చట్టంతో పాటుగా మనుషుల మనోభావాల్ని వాళ్ళ భావోద్వేగాల్ని కూడా గౌరవించాలి. మరి ఆ రెండు ఇక్కడ జరిగినట్లుగా అనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ మేము ఒక నిర్ణయానికి వచ్చాము, దేన్నైనా ఎదిరిస్తాము అనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. ఓకే, అంటే వీళ్ళిద్దరు రిలేషన్ వల్లే అక్కడ విడాకులు అనేవి వాళ్ళు కోర్టులో, అంటే అది తెలీదు. వరుసగా ఈమెతోటి అసైన్మెంట్స్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి అని చెప్పి, ఇవన్నీ ఎవరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, మీడియాలో వచ్చినాయే మళ్ళీ అందరూ ఏర్చి కూర్చొని ఎవరి మాలాళ్ళు కడుతున్నారు. ఎవరికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు, వీళ్ళిద్దరూ చెప్పలేదు కదా ప్రెస్ మీట్ పెట్టి, ఎవరికి వాళ్ళు అనుకోవడమే కదా. నేననేది ఏంటంటే అందులో వాస్తవం ఉన్నా వాస్తవం లేకపోయినా ఏది ఏమైనా సరే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక బంధంలో ఉన్నప్పుడు ఇంకొక బంధంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ పాత బంధాన్ని పూర్తిగా రద్దు చేసుకున్న తరువాత మాత్రమే కొత్త బంధంలోకి వెళితే విమర్శకుల నోటికి పని చెప్పని వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు. నిన్న మొన్నటి దాకా సమంత సినిమాల గురించి మాట్లాడుకున్నారు, సమంత అనారోగ్యం గురించి మాట్లాడుకున్నారు, సమంత ఐటమ్ సాంగ్ చేసిందని అదొకటి మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నారు. అటన్నీ ఒక ఎత్తు, నాగ చైతన్య మోసం చేశాడు, సమంతతోటి పెళ్ళి రద్దు కాకముందే శోభితతోటి అతను రిలేషన్లో ఉన్నాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సరే అవన్నీ అయిపోయినాయి. ఈరోజు సమంత గురించి కూడా శోభిత గురించో లేకపోతే నాగ చైతన్య గురించో మాట్లాడుకోవాల్సి రావటం, అయ్యో పాపం ఆ రోజు శోభితతోటి అతని రిలేషన్లో ఉంటే సమంత ఎంత బాధపడిందో కదా అని మాట్లాడుకున్న విషయం ఇవాళ రాజు వైఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. అవునవును, పాత్రలు మారుతున్నాయి తప్పితే బాధ ఒకటే కదా, సిచ్యువేషన్స్ ఒకటే. అందుకని ఏంటంటే
ఏదైనా వీరి సాన్నిహిత్యం, వీళ్ళు పెడుతున్న ఫోటోలు కావచ్చు, వీళ్ళు పెడుతున్న పోస్టులు కావచ్చు, అందరూ అనుకునేలాగా, అంటే ఈ విధంగా అనుకునేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అసలు నేను మాట్లాడాలనుకునేది కూడా వాళ్ళ సంబంధం గురించి కంటే కూడా ఎవరైనా సరే ఒక కుటుంబంలో బరువు బాధ్యతలు ఉన్న తర్వాత ఈ ఈ బాధ్యతలకి పక్కన పెట్టి మానసికంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఒకరు మాట్లాడుకునే విధంగా ఏ ఒక్కరైనా ఉండడం కరెక్ట్ కాదు. ఓకే. దీనివల్ల ఒక భార్య ఒక భర్త జీవితంలో ఇది శాశ్వతం అనుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు అదే కదా అనుకుంటారు. నిండి నూరేళ్ళు సుఖంగా ఉండండి అని అక్షింతలు వేస్తారు. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. రేపో ఎల్లుండి విడాకులు తీసుకుంటామంటే వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోవడం అనుకోరు కదా. కానీ మరి ఇలాంటి పరిస్థితి ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వాళ్ళ జీవితాలు తలకిందులు అవుతాయి కదా, రెండో వాళ్ళ జీవితాలు. పైగా వీళ్ళిద్దరు కూడా ఒక 4-5 సంవత్సరాలు రిలేషన్లో ఉండే పెళ్లి చేసుకున్నారంట, రాజు వైఫ్ను రాజు. సరే, ఏది ఏమైనా ఒకరికి న్యాయం అనిపించింది, ఇంకొకరికి అన్యాయం అనిపిస్తుంది, ఇంకొకరికి అన్యాయం అనిపించింది, ఇంకొకరికి న్యాయం అనిపిస్తుంది. కానీ అల్టిమేట్గా చట్టం అనేది ఒకటి ఉంది, న్యాయం ధర్మం అనేవి ఉన్నాయి. వాటి ప్రకారం వెళితే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యంగా. ఓకే అమ్మ, చిన్న డౌట్. అంటే నార్మల్గా కామన్ పీపుల్స్ ఇలాంటివి చేశారు అంటే అనుకోవచ్చు కొంచెం ఇమ్మెచ్యూరిటీగా ఏదని. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మందితో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడం, లేదా ప్రేమించి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన లవ్ చేయడం, ఏంటమ్మా అసలు వెళ్ళే? ఇక్కడ మామూలు ప్రజలకి సినిమా వాళ్ళకి పెద్ద జీవితాలు ఏమి డిఫరెన్స్గా ఉండవు. మామూలు వాళ్ళు మామూలుగా ఉంటారు, వీళ్ళు ఇంకొంచెం ఖరీదైన ఇంట్లో ఉంటారు, ఖరీదైన కారులో తిరుగుతారు తప్పితే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. వీళ్ళు తినేది వీళ్ళు అదే తిండి తింటారు, వాళ్ళు కాదు. బట్ అంటే స్టేటస్ అండ్ గౌరవం ఒకటి ఇది పోల్చుకుంటే వాళ్ళకి జనాలకి తెలిసి వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఏమనుకుంటారు నా ఫ్యాన్స్ అనేది ఇది ఉంటుంది కదా. అసలు ఫ్యాన్స్ ఏమన్నా అనుకుంటారు అనుకుంటే అసలు ఫ్యాన్స్ అసలు అలా ఆలోచించేవాడు ఫ్యానే అవడం. ఓకే. అభిమాని అజ్ఞానంతో అభిమానులు అవుతారు. అంటే తప్పు చేసినా వాళ్ళకి నచ్చుతుంది అంటారా? అంతే. ఓకే. తప్పు చేసినా ఒప్పుకుంటారు వాళ్ళు. మా ఇప్పుడు ఎవరో దాకెందుకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోవచ్చు, భార్య ఉండగా ఇంకొక స్త్రీతోటి రిలేషన్లో ఉండి ఒక బిడ్డను కూడా కన్న సంగతి తెలిసి ఈవిడ విడాకులు తీసుకుంది. అయితే ఆయన పెళ్లి చేసుకున్నారు కదా, ఈవిడ పెళ్లి బంధంలో నుంచి సింగిల్గా ఉంది రేణుదేశాయ్ పెళ్లి చేసుకోబోతుంది అనే సంగతి, ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనే సంగతి తెలిసి అభిమానులు చాలా గొడవ చేశారు. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఇప్పటికీ మా వదినవే అని. ఇది ఎంత దుర్మార్గం. మరి వాళ్ళిద్దరు విడాకులు తీసుకునేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ అభిమానులు? చెప్పలా. ఓకే, అక్కడ పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంది కాబట్టి. అదే కదా, అదే నేను అనేది. ఓకే అమ్మా, ఈ ఈ ఈ భావాలతోటి వీళ్ళు ఇలా ఉంటే, అంటే అభిమానం అనేది చాలా గుడ్డిగా ఉంటుంది. ప్రేమ గుడ్డిదని ఎలా అంటారో అభిమానం కూడా అంతకంటే ఎక్కువ గుడ్డిది. ఓకే. ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ ప్రేమ కూడా గుడ్డిదేనేమో. ఈ గుడ్డితనంతో ఇంకొక ఆమెకు అన్యాయం జరుగుతుందనో, లేకపోతే మనం సమాజంలో మనకు చెడు పేరు వస్తుందనో, లేకపోతే ఇంకోటి ఆలోచించట్లా. వాళ్ళు ఆలోచించకుండా ప్రేమ వెంట పరుగులు పెడుతున్నారు. పోనీ ఈ ప్రేమైనా శాశ్వతం అంటే ఏమో. అందుకని చెప్పి ఏది ఏమైనా వీళ్ళు ఏదో సినిమాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా స్పెషల్ అని అనుకోవద్దు. అలాంటి అపోహలు ఏమన్నా ఉంటే మీరు తొలగించుకోండి. అభిమానులకి ఆలోచన ఉంటుంది అంటే అది కూడా తొలగించుకోండి. గుడ్డితనం ఉన్న చోటే నన్ను అడిగితే ఎక్కువ అభిమానం ఉంటుంది, ప్రేమ కూడా. ప్రేమ కూడా.